సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలు సంబంధిత శాఖల అధికారులకు ఎండోన్మెంట్ చేసినట్లు తెలిపారు. అట్టి దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తయ్యే విధంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు దరఖాస్తులు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. నోటీసులు పంపితే కానీ వాళ్ళు ఇంటికి తప్పించలేదు. 10 మంది 60-50 ఏళ్ళు మునూరు కూలమని సన్నాసి కూలమని పోలీసు వాళ్ళకి కూడా లంచం పోస్తూనే ఇస్తారు. సర్వాయి కూడా పెడితే సర్వాయి సార్ కూడా సర్వాయికి వస్తారు. నేను గడిపల్ మాట